హలో, మళ్ళీ ఉన్నారా? అరుణాచలం. అంతే. ఎస్, ప్రస్తుతానికైతే దర్శనం టైం అవుతుంది, వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఆంటీ హ్యాపీ? వెరీ హ్యాపీ. మా అమ్మకి ప్రామిస్ చేశాం, నువ్వు నేను అరుణాచలంకి తీసుకెళ్తామని చెప్పి. సో ఈరోజు మన పని మీద వస్తూ ఆవిడ పని కూడా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇది మా అమ్మకి గిఫ్ట్. రేపు ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఆవిడకి చాలా చాలా చేస్తాము. మీరు కూడా చూసి ఆనందించండి. ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. 3 రోజుల ట్రిప్ని ఆవిడ ఎంజాయ్ చేయాలి. అలకలు లేకపోతే చాలా మనం నేను అలగకుండా చూస్తే చాలు. అబ్బో, ఛార్జ్ ఇచ్చాం కదా, నువ్వు సిగ్గుపట్టి అలుగుద్ది పాప. వయసు పెరిగే కొద్ది చిన్నపిల్లలు అయిపోతారు. అందుకే మనం పట్టించుకోవాలి. మన ఇంటి దగ్గర నుంచి పోసుకొని మనం తీసుకొచ్చుకుంటాం. ఇంటి దగ్గర నుంచి అమ్మో టైం అవుతుంది, పదండి. చాలు. అప్పమమ్మ ఆయనే ఆటో అన్న, నువ్వు ఫ్రంట్లో కూర్చుండిపోయి ఆయనకి ప్లేస్ లేకుండా. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోతున్నాం, గుడి లోపలికి. సో చెప్పులు లేకుండానే బయలుదేరిపోయాము. అద్దరిపోతుంది, వేడి మామూలుగా లేదు. హ్యాపీ నమః శివాయ. ఇలా తడిచిపోయారు కదా, చాలా అద్భుతంగా జరిగింది. చాలా ఆంటీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలా ఆంటీ? శివుడిని చూస్తే మీకు ఎలా అనిపించింది? అమ్మవారిని ఇద్దరికి అభిషేకం ఎలా ఉంది అసలు కదా? అమ్మవారి అభిషేకంగా అయితే నాకు అసలు నిజంగా గూస్ బంప్స్ కదా. నిజంగా అండి, అమ్మవారి అభిషేకం అయితే శివయ్య అండి అమ్మవారు మర్చిపోలేకపోతున్నాం, కళలో నుంచి పోవట్లేదు. అసలు అంత అద్భుతంగా జరిగింది. వెళ్ళేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాం చూడండి, ఇప్పుడు ఎలాగున్నామో నేను మా అమ్మ. అవును, భక్తితో మొత్తం తడిచిపోయాం. అసలు ఎలా ఉన్నాము ఏంటి అన్నది కూడా మనం పట్టించుకోము గుళ్ళల్లో ఉంటే కదా. ఎలా ఉన్నాము, మన మాట ఇష్ట ఇవన్నీ మనకు అనవసరం. భగవంతుడి దగ్గర అవసరం లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, ఆయన్ని చూసామా, కళ్ళల్లో నింపుకున్నామా, అమ్మవారిని నింపుకున్నామా, అంతేనండి. చాలా బాగా జరిగింది. మా అమ్మ కోరిక తిరిగింది. ఇప్పుడు మేము మమ్మీ నడిచి గిరి ప్రదక్షిణ చేయలేదు కాబట్టి మేము బండిలో గిరి ప్రదక్షిణ చేస్తామన్నమాట. నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఇంద్ర వచ్చినప్పుడు నడిచి చేస్తాము. బట్ ఈసారి మాత్రం మమ్మీ కోసం కారులో వెళ్ళి కొంచెం అన్ని సర్దుకొని ప్రసాదం తిని అప్పుడు. ఓకేనా ఆంటీ? గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ నాయనా. సో ఇప్పుడు మీకు సర్ప్రైజ్. ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? తెలీదు. నిన్న అరుణాచలం దర్శనం అయిపోయింది. ఈరోజు మరి ఎక్కడ చేపిస్తారు తెలీదు. డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత చెప్తారా? చెప్తాను. అప్పుడు దాకా ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ అండ్ సస్పెన్స్. నువ్వన్నా చెప్పాను ఎక్కడికి వెళ్తున్నామని. మా ఆయన చెప్పుతున్నారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపించేస్తాం. ఓకే. నిన్నైతే చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం. అరుణాచలంలో శివయ్యది అమ్మవారిది అసలు మాటల్లో చెప్పలేము, అంత మంచి అనుభూతిని ఇచ్చారు దేవుడు. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడ తొందరగా చూసేసేయండి. మీరు కూడా వెయిట్ చేయండి. మేము ఎక్కడికి వెళ్ళేది, ఏం చూసేది, ఏ టెంపుల్కి వెళ్తాము అనేది. సో విల్ కమ్ బ్యాక్. అవునా? మిమ్మల్ని చూసి ఎంతమంది అసలు ఇన్స్పైర్ అవుతున్నారంటే ఏంటి ఆంటీ ఏ విషయం చెప్తాను, అదే చెప్తాను. మీరు బ్లష్ అవ్వకూడదు మరి.
ఏంటి మీ అత్తగారు అంత అందంగా ఉంటారు? అవ్వ. ఆ? ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు అంత గ్లామర్? ఏజ్ తెలుసుకోవచ్చు అంటే నేను చెప్పను మా అత్తగారు ఏజ్ అని చెప్పాను. అసలు మీరు కట్టే చీరలు కానీ మీరు వేసే మీ స్టైల్ కానీ అందరూ అడుగుతుంటారు. స్టైల్ ఏముంది నాయనా? స్టైల్ అంటే ఐ మీన్ టు సే మీరు క్యారీ చేసే విధానం అనమాట. సో అందుకని అందరికి మీరు థ్యాంక్స్. ఫర్ ఎవ్రీవన్ ఫర్ ద కాంప్లిమెంట్స్. సో అదే మా ఆవిడకి వచ్చింది, అందుకే అంత అందంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మా ఆవిడ కూడా చక్కగా ముద్దుగా రెడీ అవుతామమ్మా. సింపుల్ గా ఉన్న కూడా సింప్లిసిటీ మెయిన్ అమ్మో. చిన్నప్పుడు మా అమ్మ ఏం చెప్పేది తెలుసా, సింప్లిసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ బ్యూటీ అని చెప్పేది ఎప్పుడు కూడా. చిన్నప్పటి నుంచి అదే నేర్పించింది. అందుకనే ఓవర్ గా రెడీ అవడం అని, నగలు వేసేసుకోవడం అస్సలు మా ఆవిడకి అస్సలు ఇష్టం. సారీ నల్ల పూసలు, కమ్మలు, గాజులు, వాచ్ ఉంటే చాలు. అంతకంటే నగలేయాలంటే నేను పరేషాన్ అయిపోతా, చచ్చిపోతాను నేను. చూసిన వాళ్ళని కూడా నాకు ఒక్కొచ్చేస్తుంది ఎందుకు. గాబరాగా ఉంటుంది వాళ్ళు చూస్తుంటే. కానీ వేసుకునే వాళ్ళందరూ మెచ్చుకుంటా కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎంత ఓపిక కదా అని అనుకుంటా, కానీ నాకు ఆ ఓపిక లేదు. అదే ప్రాబ్లం. మరి అంటే మా అమ్మనే వచ్చేసినట్టుంది మరి. చలో వెళ్దామా? మా ప్రసాదాలు అన్ని తినేసాం రాత్రి. చాలా పరవాన్నం మొత్తం మనం తినలేదు. అదే అందరికి పంచాంలే. ఈ రెండు తినలేదు మనం, హోటల్లో అందరికి పంచాము కానీ చూపించలేకపోయాము. పులిహార అండ్ పరవాన్నం ఎంత టేస్టీగా ఉందంటే అవును. చూసి నెమ్మదిగా నడవండి. దాంతో నాకు ఒక ఊపు వచ్చేసింది. పదండి. చలో కలుద్దాం మరి. ఇంకక్కడ అక్కడ పాపం అసలు ఆడియన్స్ టెన్షన్ పెట్టేసి రైడీ. చలో இது தமிழ்ல என்ன சொல்லுங்க? இது தேங்காய் பூ. தேங்காய் பூ. கோகனட் ஃப்ளவர். தேங்காய் பூ. எனக்கு தேங்காய் பூ வேணுமா? தேங்காய் பூவா? சொல்லிட்டோம். சொல்லிட்டா? சொல்லிட்டா. காசு இங்க இருக்கு. అంటే నేను చెప్తాను. 160. ఎస్ 160 భయ్యా. ఇదిగో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. వెరీ నైస్. అత్తగారు ఎలా ఉందండి? దారిలో అప్పుడప్పుడు ఇలాంటివి చేయాలండి. ఏ దారిలో? ఇలా వెళ్ళే దారిలో. ఎక్కడికి వెళ్తామో చూడండి. ఓకే. సో మేము ఇప్పుడు ఎక్కడున్నాము అన్నది మీరందరూ తెలుసుకోగలరంటావా అమ్మా? తెలుసుకోగలరంటావా? ఇదిగోండి మా అయ్యవారు మంచిగా రెడీ అయిపోయారు. మేము వెళ్తున్నాము. గోపురం చూపిస్తే తెలిసిపోతుంది. చూద్దాం. शिव शंकराय शुद्धाय. చూసారా, ఎవరో ఇంటికి వచ్చామండి. డెస్టినేషన్ రీచ్. ఎవరింటికి వచ్చామో చెప్తాం ఇప్పుడు. చూసుకోండి. ఏంటమ్మా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరింటికి? అమ్మ వాళ్ళ ఇంటికా? మీ అమ్మగారు వాళ్ళ ఇంటికా? అవునా? వచ్చామా ఇంటికి? ఆంటీ ఏంటది చెప్పండి. మీ నోట్. హలో చెప్పేశారా ఎక్కడికి వచ్చామో? కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వచ్చాము. అమ్మని మధుర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. హ్యాపీయా మీరు? చూసిన తర్వాత ఎలా ఉంటుంది? ఈరోజు తమిళ్ న్యూ ఇయర్ కదా, సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి న్యూ ఇయర్ పండగ రోజు దేవుడి దర్శనం. అన్నిటికంటే ఇంకోటి ఏంటంటే
నిజరూప దర్శనం జరుగుతుందండి ఈరోజు. కళ్ళు అమ్మవారి కళ్ళు బాగా కనిపిస్తాయి. అంటే మామూలుగా సాయంకాలం చంద్రం పెట్టేస్తారండి. ఇప్పుడు మనం వితౌట్ చంద్రం ఆవిడ ఏదైతే స్వయంభూ ఉందో ఈ శక్తిపీఠంలో అది చూస్తామన్నమాట. జనాలకి చూపించలేదు. ఎలా అనిపించిందాము? వా ఏడ్చేసానమ్మ నేను. అమ్మవారిని చూసినట్టు ఏడిపొచ్చేసింది. అంటే నేను ఎలా అయితే ఊహించుకున్నానో ఉంటుంది అని చెప్పి అంతకంటే 1000 రెట్లు 100 రెట్లు చెప్పలేమన్నమాట. అంత అందంగా ఉంది. చూడండి ఆంటీ ఎలా ఉన్నా అసలు మీకు మీరు ఫీలింగ్ నేను మాటలో చెప్పలేను. కానీ మీరు బాగా అసలు ఎమోషనల్ అయిపోయారు చూసే అమ్మవారిని. అయ్యో ఇప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇటువంటి దర్శనం కలుగుతుందని నేను అసలు అనుకోలేదు. వెరీ మచ్ సర్ప్రైజ్. అలా ఉందండి ఎమోషన్. చిన్న నీ ఎక్స్పీరియన్స్ చెప్పలేదు. నా ఎక్స్పీరియన్స్ ఆ మాటల్లో చెప్పలేను. అసలు నేను అమ్మవారిని బాగా ప్రే చేస్తాను. అసలు ఆవిడ కళ్ళు నిజంగానే మనల్ని చూస్తున్నట్టే ఉంది. అవును వైట్ గా. అవును కనుపాప కనిపించినట్టు అనిపించింది నాకు కూడా. చెప్పండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్. అందరు జనాలు వచ్చేసారు. అమ్మవారు నిజంగా ఎంత అందంగా ఉన్నారంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మనల్ని ఆ చంద్రం లేకుండా అంత ప్లెయిన్గా అలా ఫేస్ చూసేటప్పటికి కను పాపలు కూడా కనిపిస్తున్నట్టు అనిపించింది. ఇంకా చంద్రవంక అయితే అసలు చెప్పనవసరం లేదు. ఏమందం బాబోయ్ నిజంగా అసలు. ఇంతకు నీకు తెలుసా నేను చిన్నప్పుడు వచ్చానండి ఈ గుడికి మమ్మీ. అవునా? అప్పుడు నాకు 3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అప్పుడు వచ్చానంట అమ్మ. ఇక్కడ కంచి పచ్చి తీర్థం కాళహస్తి ఒక లైన్లో చూసాము. అంటే ఇది నేను 2వ సారి. అప్పుడు నాకు తెలియని వయసు వచ్చాను, ఇప్పుడు తెలిసిన వయసు. మా అమ్మకి ఫుల్ టెంపుల్ రైడ్ అనమాట. మొత్తం అలసి సొలుసున్నాం మొత్తం. ఇప్పుడు ఎక్కడ ఉండి కైలాసనాథ టెంపుల్ 3000 సంవత్సరాలంట. 7th సెంచురీ. అండ్ ఇక్కడ చూడండి యాంటిక్స్. 2 మా చెల్లుంటేనా పిచ్చెక్కిపోతుంది దానికి అసలు. ఇదిగోండి మా వారాహి అమ్మవారు. స్టోనా అలసిపోయానా? అన్నమేలో సాంగ్ ఉంటుంది, అలిసితి సోలసితి. ఆ పాట పాడదాం. ఏంటి ఈయన 3000 years అంట. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి? ఏకాంబరేశ్వర్. ఇదిగోండి ఏకాంబరేశ్వర్ టెంపుల్. బాగుంది కదమ్మో. ఎంత బాగుంది. ఏందమ్మో అసలుకి మామూలు పిల్గ్రిమేజ్ కాదు మనం వేసింది ఇప్పుడు. शिव शंकराय शुद्धाय नीलकंठाय धीमहि भक्तवांछितदातारं नमः कैलास. సో ద్వారం చూసా ఎలా ఉందో? ద్వారం చూసావా? नमः सद्गुणदेवाय त्रिपुरान्तकाय नमो नमः भवभयहर. ఇది పృథ్వీలింగం. పృథ్వీలింగం. ఈ పృథ్వీలింగంలో అభిషేకము నీళ్ళతో పాలతో పెరుగుతో చెయ్యొద్దు. పునుగు నూనె అంటే క్యాట్ ఆయిల్తో చేస్తారనమాట. సో అందుకని ఇసుక కరగకూడదని చెప్పి అలా చేస్తారు. అది ఇసుకతో చేస్తున్న లింగం. అందుకే పంచభూతాల్లో ఒక లింగం ఇది పృథ్వీలింగం.
పోయిన జన్మలో నేను ఆయన కూతుర్ని, బంగారు కూతుర్ని, బంగారు తల్లిని. బంగారు తల్లి నా తల్లి తల్లి అసలు ఏంటిమా ఏంట్రా? ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం ఉండు. అమ్ము ఒకసారి ఆ కాఫీకి నీ మమ్మీకి చెప్తాను. ఇప్పుడు ఎవరైనా కాఫీ తాగేశారు ఇలా పెడతారు, మమ్మీ ఎలా పెడతారు అనుకుంటున్నావు? ఇంత యాటిట్యూడ్ అంటే అసలుకి నాట్ యాటిట్యూడ్ కాదు, అంత పెట్టేస్తాను అంతే. దట్స్ యాటిట్యూడ్. ఈ చాలా అసలు నీకు మామూలుగా లేదు. సో మా ఫైనల్ డెస్టినేషన్ ఈ ట్రిప్కి తెలియని వాళ్ళ కోసం చెప్తాను, తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది, అంతే కదా. ఎక్కడికి? కాణిపాకంకి వెళ్తున్నాము. సో దర్శనాలు ఫేవరెట్ గాడ్. మా అమ్మకి చాలా ఫేవరెట్ గాడ్. ఎన్నో సంవత్సరాలు బుధవారం గరిక పూజ చేస్తారనమాట. నాన్ వెజ్ తినరు. అండ్ సంకటహార చతుర్థి చేస్తారు. అండ్ వాటితో పాటు ఏదో పెడతారు ప్రసాదం, కుడుములు పెడతారు మనకి మంచిగా. అండ్ బాగా చేస్తారు. ఆంటీకి సెంటిమెంట్ చాలా. అండ్ ఈ రోజు వెడ్నెస్డే, ఈ రోజు బుధవారం. బుధవారం రోజునే ఆయన స్వామి దర్శనం. పిలిపించుకుంటున్నారు నన్ను. ఎస్. నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎలా ఉన్నాయండి మీ సర్ప్రైజెస్ అన్ని కూడా? మీ ట్రిప్ Surprises అన్నీ అసలు ఇదే ఇంకా లాస్ట్ మన డెస్టినేషన్. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కొట్టేద్దాం. ఓకేనండి. ఓకే. అదే మా విషయం. అయితే అక్కడ కెమెరా అలౌడ్ కాదని నేను గూగుల్లో చదివాను. సో మనకు తెలియదు, ఫోన్ తీసుకొని వెళ్తాం, వద్దు అంటే లాకర్లో పెట్టేస్తాం అంతే. ఓకే. సో కాణిపాకం వచ్చేసాము. లోపల మనకి ఎవ్వరు తెలియదాము, ఇక్కడ మనకి ఎవ్వరు తెలియదు, కనీసం ఎవరైనా లోకల్స్ కూడా తెలియదు మనకి. నేను ఇక్కడ ఎలా జరుగుతుంది దర్శనం అని ఆలోచిస్తూ ఉన్న దారిలో, అంటే మమ్మీ ఇచ్చేయడం అని. కానీ ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆయన ఇంకొకరికి చెప్పి ఆయన వస్తున్నారు ఇప్పుడు మన లోపల తీసుకెళ్ళి విఐపి దర్శనం విఐపి దర్శనం అంటే భగవంతుడు ఎలా చేయించాలో అట్లా చేస్తారు. నేను చెప్పానా కార్లో ఏదో ఒకటి అరేంజ్ అయిపోద్ది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు నాయన అనేసి. మీ వినాయకుడిని చూడడానికి ఎక్సైటెడ్ మరి ఉన్నారు. ఆయన పిలుస్తున్నాడు నన్ను. అంతేనా? థ్యాంక్ యూ అమ్మా. మీ పేరేంటమ్మా? సుజాత గారు. ఓకే. మేఘ్నా. నా పేరు మేఘన అండి. దారిలో మాకు గోవులు, మళ్ళీ మేము గోవులకి మా అమ్మ అరటి పండ్లు. సో మంచిగా కాణిపాకం దర్శనం అయిపోయింది. మా మమ్మీకి నచ్చినట్టుగా సూపర్ దర్శనం అయిపోయింది. మమ్మీ హ్యాపీయా? వెరీ హ్యాపీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్ దర్శనం అండి ఇది. దారిలో అంటే అది ప్లాన్ చేసుకున్నాము. ఏది మన కంచి కామాక్షి కానీ అరుణాచలం కానీ ప్లాన్ చేసుకుని కాణిపాకం ప్లాన్ చేయలేదు. దారిలో కాణిపాకం వస్తున్నారంటే సరే బుధవారం రోజు ఆంటీని తీసుకెళ్ళాము. అసలు అక్కడ ఒక ఆయన పరిచయం అయ్యారు, సురేంద్ర గారు, అండ్ ఇంకొక ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు. వాళ్ళిద్దరు కలిసి చక్కగా దర్శనం చేయించారు. సో థ్యాంక్ యూ సో మచ్. వినాయకుడే పంపించారు వాళ్ళిద్దరిని మా ముగ్గురికి దర్శనం జరగడానికి. మంచిగా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఉన్నాము. సో ఈ చిన్ని వ్లాగ్ మా మమ్మీకి డెడికేట్ చేస్తున్నాం మదర్స్ డేకి. ఎర్లీ మదర్స్ డే ట్రిప్ మా అమ్మ కోసం. ఓకేనా గైస్? బాయ్. వెల్కమ్ మమ్మీ. మీరు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఎందుకంటే అరుణాచలంలో కొన్ని వీడియోస్ పెట్టాము అండ్ కంచిలో పెట్టాము, ఏకాంబరేశ్వర్లో. మీరు ఎవరు చూడలేకపోయినా దర్శించుకోండి భగవంతుడు. ఓకే. బాయ్. బాయ్. లవ్ యూ ఆల్. థాంక్యూ సో మచ్. Bye guys. బాయ్.